దివ్యల మాధురి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎస్, నిజమే. కానీ అది జస్ట్ అటెన్షన్ డైవర్షన్ అంటున్నారు కొందరు. మరికొందరైతే నిజమే అని చెబుతున్నారు. ఇంతకీ మాధురి ఎందుకు చనిపోవాలనుకుంది? పిల్లలే తనకు ప్రాణమన్న మాధురి వారిని ఎందుకు వదిలి వెళ్ళాలి అనుకుంది? దువ్వాడ కుటుంబ కథ చిత్రానికి ఇప్పట్లో శుభం కార్డు పాడేలా కనిపించటం లేదు. ఈ గొడవలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుండటంతో తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ అండ్ ఫ్యామిలీ పేరు హాట్ టాపిక్ గా ఉంది. ఈ గొడవల్లో కీలకంగా ఉన్న దివ్యల మాధురి సూసైడ్ అటెంప్ట్ చేసింది. టెక్కలి నుంచి ఇచ్చాపురం రోడ్డుపై వెళుతున్న ఆమె తన కారును వేగంగా నడుపుతూ ఎదురుగా ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. దాంతో 2 కార్లు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. 2 కార్లలో ఉన్న వారిని హాస్పిటల్ కు తరలించారు. మాధురి పలాస హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందారని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోని తాను ఆగి ఉన్న కారును ఢీకొన్నానని మాధురి చెప్పింది. లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా, ఎవరిని కూడా ఎలా చేయలేదు. అంతకు ముందు తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తనకు బతకాలని లేదని కంటతడి పెట్టుకున్నారు. తనపై విపరీతంగా ట్రోలింగ్స్ వస్తున్నాయని ఆవేదన చెందారు. తనపై ఆరోపణలు చేస్తే తీసుకోగలనని, కానీ తన పిల్లలపై ట్రోలింగ్స్ ను తట్టుకోలేనని చెప్పారు. ఎవరు గుర్తు లేదు. నేనే ఇప్పుడు చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నా వల్ల కావట్లేదు. మాధురి ఢీకొట్టిన కార్లు ప్రమాద సమయంలో కటక్ హైకోర్టులో పనిచేసే న్యాయవాది శైలజ, ఆమె భర్త సుధాకర్ రావు డ్రైవర్ ఉన్నారు. శైలజకు మాత్రం కంటికి దగ్గరలో గాయం కావటంతో గుట్లు వేశారు. అనంతరం వారు యాక్సిడెంట్ పై కాశీబుగ్గ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ కార్ డ్యామేజ్ అయిందని, గాయాలయ్యాయని అందులో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్న తర్వాత వారిద్దరూ వేరే కార్లో కటక్ వెళ్లిపోయారు. తప్పకుండా ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష విధించాలి. ఇవన్నీ కరెక్టే. దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఇలాంటి విషయాలు స్వయంగా మనకేం లాస్ జరిగిందో అన్నది కాదు ఇంపార్టెంట్, సొసైటీకి ఎంత లాస్ జరుగుతున్నది ఇంపార్టెంట్. ఆ సోషల్ ఆబ్లిగేషన్ మాకు ఉంది. తప్పకుండా మేము ఫైట్ చేస్తాం అవసరం వస్తే. అయితే మరి పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మేము రాగలము, ఎంతవరకు కోఆపరేట్ చేయగలము. బట్ మేము మాత్రం కంప్లీట్ ప్రాసిక్యూషన్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం. అందుకే ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాం. జరిగిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాం. తర్వాత వాళ్ళ పోలీసులు మనకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి పగడ్బందీగానే. అన్ని ఏం జరగాలో అన్ని చేశాం. సుధాకర్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ టైంలో ఏమైనా లిక్కర్ తీసుకున్నారా అనేది వెరిఫై చేసుకోవటం కోసం ఇప్పటికే మాధురి నుంచి రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. దాంతో పోలీసులు 125A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కేసును విచారించి చర్యలు చేపడతామన్నారు కాశీబుగ్గ ఎస్ఐ పారినాయుడు. శైలజ గారికి దెబ్బలు తగిలాయి కాబట్టి శైలజ గారు వాళ్ళ భర్తతో పాటుగా వచ్చి దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి శైలజ గారే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ రిపోర్ట్ పైన దివ్యల మాధురి పైన రేషన్ నెగ్లిజెంట్ మైనర్లో వచ్చి హిట్ ఇవ్వడం వల్ల ఆవిడ పైన పాత ఐపీసీ సెక్షన్స్ అయితే 337 ప్రకారం అండి. అదే కొత్తగా ఈ మధ్యన బిఎన్ఎస్ చట్టాలు మారాయి కాబట్టి దాని ప్రకారం 125 క్లాజ్ ఏ సెక్షన్ ప్రకారంగా దివ్యల మాధురి పైన కేసు కట్టడం జరిగింది. అయితే ఇదంతా మాధురి కావాలని చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వద్దని హడావిడి చేసిన మాధురి ఆసుపత్రి నుంచి బయటకొచ్చి దేవుడు పునర్జన్మ ఇచ్చాడంటూ మాట మార్చడంతో సందేహం బలపడుతోంది. మాధురి పొంతనలేని సమాధానాలు చెప్పటంతో అందరికీ కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. తన పిల్లలను ట్రోల్స్ చేస్తే తట్టుకోలేనంటున్న మాధురి వాళ్లను ఒంటరి చేసి ఎలా సూసైడ్ చేసుకోవాలనుకుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.